ఓకే డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఫిట్టర్ సెమిస్టర్ 1 మోడల్లో మోడల్ 2లో అంటే ఫిట్టర్ సెమిస్టర్ 1లో మోడల్ 2 బేసిక్ ఫిట్టింగ్స్ గురించి చూస్తూ ఉన్నాము. ఈ బేసిక్ ఫిట్టింగ్లలో మనం నిన్నటి వరకు 149 క్వశ్చన్లు చూసినాము. ఈరోజు 150 క్వశ్చన్ చూద్దాం. 150 క్వశ్చన్ ఇది వచ్చేసి మనకు రేపు ఆన్లైన్ ఎగ్జామ్స్లు మనకు తొందరలో జరుగుతూ ఉన్నాయి కదా. ఐటీఐ వాళ్ళందరికీ రేపు నెల మన ఆల్రెడీ ప్రాక్టికల్ ఎగ్జామ్ది టైం టేబుల్ కూడా వచ్చింది. రేపు నెల 25వ తేదీ నుంచి ప్రాక్టికల్స్ ఉన్నాయి. తర్వాత 20 కాదు 5వ తేదీ నుంచో 6వ తేదీ నుంచో మరి ఇంజనీరింగ్ డ్రాయింగ్ కూడా ఉందన్నమాట. డ్రాయింగ్ ఫస్ట్ ఉంటుంది, తర్వాత ప్రాక్టికల్ ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ 5వ తేదో 10వ తేదో మరి నేను మళ్ళీ టైం టేబుల్ చూసి చెప్తా. ఓకే, ఇప్పుడు మనము ఆ ఎగ్జామ్స్ మీరు ఆన్లైన్ ఎగ్జామ్స్ పాస్ కావాలంటే ఖచ్చితంగా ఈ బిట్లన్నీ మీరు ఒకసారి బాగా వింటే కన్నా ఈజీగా మీరు ఆన్సర్ చేసుకోవచ్చు అనమాట. సో నేను స్టార్ట్ చేస్తున్నాను, దయచేసి బాగా అర్థం చేసుకోండి. 150 క్వశ్చన్. నేమ్ ద పార్ట్ మార్క్డ్ ఎక్స్ ఇన్ హామర్. ఇక్కడ బాల్పెన్ హామర్ చూపిస్తున్నాడు. ఈ పార్ట్ యొక్క భాగాన్ని ఏమంటారు అంటున్నాడు. ఇది పెయిన్, PEIN, పెయిన్ అనమాట. పెయిన్ అంటే బాల్ ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని పెయిన్ అని చెప్పేసి పెయిన్ అని చెప్పేసి అంటారు అనమాట. అది మనకు దాంట్లో కరెక్ట్ ఆన్సర్. 151 వచ్చేసి వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్రోనింగ్ ఆఫ్ ద కట్టింగ్ ఎడ్జ్ ఆఫ్ చిజిల్లో కట్టింగ్ ఎడ్జ్ని కొంచెం క్రోనింగ్ అంటే ఒక జస్ట్ లైట్గా కరువు చేస్తారనమాట. దానివల్ల ఉపయోగమైంది అని అంటున్నాడు. ప్రివెంట్ స్లిప్పింగ్ ఆఫ్ చిజిల్. B వచ్చేసి ప్రివెంట్ డిగ్గింగ్ ఆఫ్ కార్నర్స్. C వచ్చేసి అలౌ చిజిల్ టు మూవ్ ఫ్రీలీ ఆన్ స్ట్రైట్ లైన్. అలౌ కటింగ్ ఎడ్జ్ టు పెనట్రేట్ ఇన్ టు ద వర్క్. సో ఇక్కడ మనకు ఏది కరెక్ట్? ప్రివెంట్ స్లిప్పింగ్ ఆఫ్ చిజిల్. ఏ వచ్చేసి ప్రివెంట్ స్లిప్పింగ్ ఆఫ్ చిజిల్ అన్నాడు కదా, అంటే చిజిల్ జారిపోకుండా కాపాడడానికి. ఇంకోటి వచ్చేసి ప్రివెంట్ డిగ్గింగ్ ఆఫ్ కార్నర్స్. B వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ప్రివెంట్ డిగ్గింగ్ ఆఫ్ చిజిల్, ప్రివెంట్ స్లిప్పింగ్ ఆఫ్ చిజిల్. B వచ్చేసి మనకు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ప్రివెంట్ డిగ్గింగ్ ఆఫ్ కార్నర్స్ అంటే అంచులు ఎక్కువ కట్ కాకుండా అండ్ లోతు అంచులు అంటే కటింగ్ ఎడ్జెస్ చిజిల్ అటుపక్క ఇటుపక్క ఎడ్జ్లు ఎక్కువ కట్ కాకుండా ఆ ఎడ్జెస్ను లైట్గా కరువు చేసింటారు అనమాట. అది అక్కడ ఆన్సరు. తర్వాత 152 వచ్చేసి హౌ టు ప్రివెంట్ ద టూల్ రబ్బింగ్ అగెయిన్స్ట్ ద వర్క్ సర్ఫేస్ ఇన్ మెటల్ కటింగ్ ప్రాసెస్. మెటల్ కటింగ్ చేసేటప్పుడు ఆ టూల్స్ ఏవైతే వాడుతున్నామో కటింగ్ చేయడానికి, అవి టూల్స్ మొత్తం అంతా రబ్బు కాకుండా జస్ట్ కొంచెం క్లియరెన్స్ ఇవ్వాలన్నమాట. అప్పుడు క్లియరెన్స్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది రబ్బు కాకుండా క్లీన్గా నీట్గా కట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏం రాసినట్టు ఏ వచ్చేసి డిక్రీజ్ లిప్ యాంగిల్, ఇంక్రీజ్ రేక్ యాంగిల్, ఇంక్రీజ్ క్లియరెన్స్ యాంగిల్, డిక్రీజ్ టూ వెడ్జ్ యాంగిల్. ఇక్కడ ఏది కరెక్ట్ మనకు? C వచ్చేసి ఇంక్రీజ్ క్లియరెన్స్ యాంగిల్. ఇక్కడ మనం క్లియరెన్స్ యాంగిల్ని పెంచుకోవడం వల్ల టూల్ అనేది రబ్బు కాకుండా ఉంటుంది. ఇది మనము డ్రిల్ బిట్లను వాడేటప్పుడు వస్తుంది అనమాట. ఇది నేమ్ ద ప్రాపర్టీ ఆఫ్ మెటల్ దట్ విత్ స్టాండ్ షాక్ ఆర్ ఇంపాక్ట్. నేమ్ ద ప్రాపర్టీ ఆఫ్ మెటల్ యొక్క ప్రాపర్టీ. ఏం ప్రాపర్టీ? షాక్స్కు, ఇంపాక్ట్స్ కంటే సడన్ లోడ్స్ పడినప్పుడు లేకపోతే హామర్తో గట్టిగా కొట్టినప్పుడు దాని మీద పెద్ద పెద్ద బరువులు కానీ పెద్ద పెద్ద స్ట్రోక్స్ కానీ పడుతూ ఉంటాయన్నమాట. ఆ దాన్ని తట్టుకునేటువంటి గుణాన్ని ఏమంటారు? టెనాసిటీ అంటారా, లేకపోతే హార్డ్నెస్ అంటారా, బ్రిటిల్నెస్ అంటారా, టఫ్నెస్ అంటారా, ఏమంటారు? సో హార్డ్నెస్ అంటే గట్టిగా ఉండడం, బ్రిటిల్నెస్ అంటే పగిలిపోవడం, టఫ్నెస్ అంటే దృఢంగా ఉండడం అనమాట. సో ఇక్కడ మనకు D వచ్చేసి టఫ్నెస్. సో అది కరెక్ట్. D వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ మనకు. 154 వచ్చేసి విచ్ పార్ట్ ఈజ్ ద మెజరింగ్ ఫేస్ ఫిట్టెడ్ టు ద ఫ్రేమ్ ఆఫ్ అవుట్ సైడ్ మైక్రోమీటర్. అవుట్ సైడ్ మైక్రోమీటర్కు విచ్ పార్ట్ ఈజ్ ద మెజరింగ్ ఫేస్ ఫిట్టెడ్ టు ద ఫ్రేమ్ ఆఫ్ అవుట్ సైడ్ మైక్రోమీటర్. అవుట్ సైడ్ మైక్రోమీటర్కు మెజరింగ్ పాయింట్ అనేది ఫ్రేమ్లో ఏ భాగానికి ఫిట్టింగ్ చేసి ఉంటారు అని అంటున్నాడు. దాంట్లో యాన్విల్, బ్యారెల్, స్పిండిల్, రాచెట్ స్టాప్. సో ఇక్కడ మనకు యాన్విల్ అనేది కరెక్ట్. తర్వాత 155 వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ మైక్రోమీటర్. ఇది డెప్త్ మైక్రోమీటర్.
ఏ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. హౌ ద డ్రిల్ చెక్స్ ఆర్ హెల్డ్ ఆన్ మిషన్ స్పిండిల్. మిషన్ స్పిండిల్లో ఈ డ్రిల్ చెక్కులు ఏ విధంగా అమర్చబడతాయి, ఫిట్ అవుతాయి అని అంటున్నాడు. బై ఆర్బర్, బై షాకెట్స్, బై స్లీవ్స్, బై స్పెషల్ క్లాప్స్. సో ఇక్కడ సి కరెక్ట్ ఆన్సర్, బై స్లీవ్స్. స్లీవ్స్ ద్వారా డ్రిల్ చెక్కులు మనం మిషన్ స్పిండిల్లో అటాచ్ చేస్తామన్నమాట. 157. విచ్ డ్రిల్లింగ్ మిషన్ ద స్పిండిల్ హెడ్ ఈస్ మూవ్డ్ టువర్డ్స్ ఆర్ అవే ఫ్రమ్ ద కాలం. అంటే ఏ డ్రిల్లింగ్ మిషన్ మీద స్పిండిల్ హెడ్ అటు ఇటు ముందుకు వెనక్కి కదులుతూ ఉంటుంది, అట్లనే స్వింగ్ అవుతూ ఉంటుంది అని అంటున్నాడు. సో ఇక్కడ పిల్లర్ డ్రిల్లింగ్ మిషనా, గ్యాంగ్ డ్రిల్లింగ్ మిషనా, రేడియల్ డ్రిల్లింగ్ మిషనా, సెన్సిటివ్ బెంచ్ డ్రిల్లింగ్ మిషనా. ఇక్కడ మనకు బి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. బి కాదు, సి. రేడియల్ డ్రిల్లింగ్ మిషన్ వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్. రేడియల్ డ్రిల్లింగ్ మిషన్ వచ్చేసి దాని స్పిండిల్ అటు ఇటు వెనక్కి ముందుకు పోతూ ఉంటుంది, మొత్తం ఆర్మ్ అంతా కూడా దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట. అంటే పిల్లర్ చుట్టూ తిరిగేదానికి అనుకూలంగా రేడియల్ డ్రిల్లింగ్ మిషన్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ సి కరెక్ట్ ఆన్సర్ అనమాట. 158. విచ్ టైప్ ఆఫ్ స్క్రూ థ్రెడ్స్ ఆర్ రౌండెడ్ అట్ ద క్రస్ట్ అండ్ రూట్. అంటే క్రస్ట్ అంటే అడుగు భాగము, థ్రెడ్ యొక్క వి షేప్ ఉన్నటువంటి అడుగు భాగము. అట్లనే క్రస్ట్ అంటే పై భాగము, రూట్ అంటే కింది భాగం. వి షేప్కు కార్నర్ షేప్ పైకి ఇట్లా ఉంటుంది వి షేప్లో. ఈ పైది వచ్చేసి మనకు క్రస్ట్ అవుతుంది, కింద వచ్చేసి మనకు రూట్ అవుతుంది అన్నమాట. అది ఏ థ్రెడ్కు 2 రౌండ్గా చేసి ఉంటారు అంటున్నాడు. రౌండెడ్ అంటే రౌండ్గా తయారు చేసి ఉంటారు. వి షేప్ అంటే షార్ప్ చేసి ఉండకుండా కొంచెం లైట్గా కరువు చేసి ఉంటారు అనమాట. అది ఏ రకానికి చెందినటువంటి థ్రెడ్ అంటున్నాడు. బిఏ థ్రెడ్డా, బిఎస్ఎఫ్ థ్రెడ్డా, బిఎస్డబ్ల్యూ థ్రెడ్డా, యాక్మ్ థ్రెడ్డా. దీంట్లో ఏది కరెక్ట్ మనకు? 158. ఇక్కడ మనకు వచ్చేసి సి అంటే బిఎస్డబ్ల్యూ థ్రెడ్ అనమాట. బిఎస్డబ్ల్యూ థ్రెడ్. 159. వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ట్యాప్ రించ్. ఈ ట్యాప్ రించ్ పేరు ఏంది అంటున్నాడు. బాక్స్ టైప్ ట్యాప్ రించా, సాలిడ్ టైప్ ట్యాప్ రించా, టీ హ్యాండిల్ ట్యాప్ రించా, అడ్జస్టబుల్ ట్యాప్ రించా. సో ఇక్కడ మనకు సాలిడ్ ట్యాప్ రించ్ అనమాట ఇది. సో ఇక్కడ బి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. సి. 160 వచ్చేసి వాట్ ఈస్ ద ఫార్ములా టు కాలిక్యులేట్ ట్యాప్ డ్రిల్ సైజ్. ట్యాప్ డ్రిల్ సైజును కాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏది అంటున్నాడు. ట్యాప్ డ్రిల్ సైజ్ కాలిక్యులేట్. ట్యాప్ డ్రిల్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు మేజర్ డయా -2 ఇంటూ డెప్త్. అంటే 2 డెప్తులు మేజర్ డయాలో నుంచి తీసేయాలన్నమాట. అది ట్యాప్ డ్రిల్ సైజ్ వస్తుంది. సో అర్థమైంది కదా. ట్యాప్ డ్రిల్ సైజ్ అంటే ఏంటంటే మనము ట్యాప్స్ వేసుకోవడానికి మన దగ్గర 12 mm ట్యాప్స్ ఉన్నాయి. ఆ ట్యాప్స్ వేసుకోవడానికి ఏ సైజు డ్రిల్లింగ్ వేయాలా అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. అప్పుడు మేజర్ డయా అంటే పెద్ద డయామీటర్ ఏదైతే ఉంటుందో దాంట్లో నుంచి 2 డెప్తులు తీసేయాలి. 2 ఇంటూ డెప్త్. అప్పుడు మనకు ఎంత డ్రిల్ వేసుకునేది తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు ఏ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. తర్వాత 161 వచ్చేసి విచ్ యాక్టివిటీ కాజెస్ ఎక్సెసివ్ వేర్ అండ్ చాటరింగ్ ఆఫ్ డ్రిల్ బిట్ వేల్ డ్రిల్లింగ్. డ్రిల్లింగ్ చేసేటప్పుడు ఏ యాక్టివిటీ అంటే అది ఎక్సెసివ్ వేర్, ఎక్కువ అరుగుదలకు, ఎక్కువ అదరడానికి కారణమయ్యేటువంటి కారణం ఏంది అంటున్నాడు. విచ్ యాక్టివిటీ కాజెస్ ఎక్సెసివ్ వేర్, ఎక్కువ అరిగిపోవడానికి అట్లనే ఎక్కువ అదురులు రావడానికి కారణం ఏంది? చాటరింగ్ ఆఫ్ డ్రిల్ బిట్ వేల్ డ్రిల్లింగ్ చేసేటప్పుడు వచ్చేటువంటి చాటరింగ్ అంటే ఎక్కువ అదురులకు, ఎక్కువ అరిగిపోవడానికి కారణాలు ఏంటివి అంటున్నాడు. సో ఇక్కడ వచ్చేసి టూ ఫాస్ట్ ఫీడ్ రేట్ అంటే ఎక్కువ స్పీడ్గా తిరుగుతూ ఉండడం, లేకపోతే టూ స్లో ఫీడ్ రేట్. తిరగడం కాదు, ఇక్కడ ఫీడ్ రేట్ వచ్చేసి గట్టిగా అవుతడం, సర్రని లోపలికి ఒత్తి స్పీడ్గా ఎక్కువ బలాన్ని ఉపయోగించడం ద్వారా, లేకపోతే తక్కువ టూ స్లో ఫీడ్ రేట్, చాలా తక్కువ స్లో స్పీడ్గా కటింగ్ చేయడం. తర్వాత మోర్ కటింగ్ స్పీడ్, ఎక్కువ హై స్పీడ్లో తిరగడము, లేకపోతే టూ స్లో స్పిండిల్ స్పీడ్, చాలా తక్కువ స్పిండిల్ స్పీడ్ ఉండడం. సో ఇక్కడ వచ్చేసి మనకు బి టూ స్లో ఫీడ్ రేట్, చాలా తక్కువ ఫీడ్ రేట్ ఇవ్వడం వల్ల అది తొందరగా అరిగిపోయేదానికి చాటరింగ్ వచ్చేదానికి అవకాశం ఉందన్నమాట. తర్వాత 162 వాట్ ఈస్ ద రీడింగ్ ఆఫ్ వర్నియర్ క్యాలిపర్ విత్ ఇంచ్ గ్రాడ్యుయేషన్. ఇంచ్ గ్రాడ్యుయేషన్లలో డ్రిల్ బిట్ ఇంచ్ గ్రాడ్యుయేషన్లలో ఇక్కడ ఉన్నటువంటి రీడింగ్ ఎంత అంటున్నాడు. 4.51 కూడా 51 అంటే ఇది 1 ఇంచు లోపలనే ఉంది కాబట్టి 1.51
1.4, 4.5, 4.6 లేదు 5.9, 4.59. బి వచ్చేసి మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ సి. అది రెండవది కదా ఇది. ఓకే. 1.418 వచ్చేసి మనకు బీనే 1.459. సో ఇక్కడ మనకు బి కరెక్ట్ ఆన్సర్. తర్వాత 163, విచ్ పార్ట్ ఆఫ్ కాంబినేషన్ సెట్ ఈస్ యూస్డ్ టు మార్క్ అండ్ చెక్ యాంగిల్స్ ఆఫ్ 90 డిగ్రీ అండ్ 45 డిగ్రీ. కాంబినేషన్ సెట్లో ఉన్నటువంటి ఏ భాగం మనకు 90 డిగ్రీస్ను 45 డిగ్రీస్ను చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అంటున్నాడు. రూలా అంటే దాంట్లో ఉన్నటువంటి స్టీల్ రూల్ లాంటిదా, లేకపోతే సెంటర్ హెడ్డా, లేకపోతే స్క్వేర్ హెడ్డా, లేకపోతే ప్రొట్రాక్టర్ హెడ్డా. సో ఇక్కడ మనకు ఏ భాగము ఉపయోగపడుతుంది అంటున్నాడు. ఇక్కడ మనకు స్క్వేర్ హెడ్ అనేది నీట్గా స్క్వేర్ హెడ్ వచ్చేసి మనం ఒక సైడ్ మనం 90 డిగ్రీస్ చూసుకోవచ్చు, ఇంకో సైడ్ మనం 45 డిగ్రీస్ చూసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ సి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. తర్వాత 164, వై రిప్స్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ ద యాంగిల్ ప్లేట్. యాంగిల్ ప్లేట్లో రిప్స్ అనేటివి ఉంటాయన్నమాట చుట్టుపక్కల. ఎందుకు ఉంటాయి? ప్రొవైడ్ ఫ్లాట్నెస్, ప్రివెంట్ డిస్టార్షన్, ప్రొవైడ్ స్క్వేర్నెస్. సో ఇక్కడ బి వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్. ప్రొవైడ్ ప్రివెంట్ డిస్టార్షన్స్ అంటే మన వాతావరణాలకు కానీ లేకపోతే ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు, వాతావరణంలో ఇబ్బందులు వచ్చినప్పుడు దాంట్లో ఉన్నటువంటి కొద్దిగా యాక్యురసీ అనేది దెబ్బతినకుండా ఈ రిప్స్ అనేటివి మనకు బాగా సపోర్ట్గా ఉంటాయి అన్నమాట. సపోర్ట్ ద మిష్ అండ్ సర్ఫేస్, ఇది కూడా కాదు. సో మనకి ఇక్కడ బి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ వి బ్లాక్. ఇక్కడ ఉన్నటువంటి వి బ్లాక్ను ఏ రకానికి చెందినటువంటి వి బ్లాక్ అంటున్నాడు. సో సింగిల్ లెవెల్, సింగిల్ వి గ్రూ, డబల్ లెవెల్, సింగిల్ లెవెల్, సింగిల్ గ్రూ అంటే సింగిల్ లెవెల్ అంటే సింగిల్ లెవెల్గా ఉండి సింగిల్ గ్రూ ఉందా, లేకపోతే సింగిల్ లెవెల్ డబల్ గ్రూ, సింగిల్ లెవెల్ డబల్ గ్రూ, ఇంకోటి వచ్చేసి డబల్ లెవెల్ సింగిల్ గ్రూ, డబల్ లెవెల్ డబల్ గ్రూ, ఏది కరెక్ట్ అంటున్నాడు. సో ఇక్కడ మనకు సి వచ్చేసి డబల్ లెవెల్ సింగిల్ గ్రూ. డబల్ లెవెల్ అంటే రెండు వైపులా అంటే పై పక్క కింది పక్క రెండు ఉన్నాయి మనకు, ఇది వి షేప్ కలిగినటివి. ఇక్కడ మనకు యూ క్లాంప్ పెట్టుకోవడానికి రెండు వైపులా ఒక గాడ్ అంటే ఒక యూ క్లాంప్ పెట్టుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. కాబట్టి ఇది సి వచ్చేసి మనకు డబల్ లెవెల్ సింగిల్ గ్రూ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అయితే సి అనమాట. ఇది హౌ మచ్ కార్బన్ కంటెంట్ ఆఫ్ స్టీల్ ఈజ్ ఫోర్జబుల్ అంటే స్టీల్ను ఫోర్జింగ్ చేసుకోవడానికి దాంట్లో ఉన్నటువంటి కార్బన్ శాతం ఎంత ఉంటే ఆ స్టీల్ను మనము ఫోర్జింగ్ చేసుకోవచ్చు అంటున్నాడు. అప్ టు 1.2%, అప్ టు 1.7%, అప్ టు 1.9%, అప్ టు 2.1% ఎంత ఉంటే మనము దాన్ని ఫోర్జింగ్ చేసుకోవచ్చు అంటున్నాడు. మనకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన ఇది స్టీల్ కార్బన్ స్టీల్ గురించి చెప్పేటప్పుడు అప్ టు 1.7% ఉంటే కానీ అది మనము ఫోర్జింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఇక్కడ మనకు బి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. తర్వాత 167 వచ్చేసి విచ్ కటింగ్ ఫ్లూయిడ్ యూస్డ్ ఫర్ డ్రిల్లింగ్ ఇన్ క్యాస్ట్ ఐరన్. క్యాస్ట్ ఐరన్లో మనము వాడుకోవాల్సినటువంటి ఫ్లూయిడ్ ఏంది అంటున్నాడు. డ్రై ఎయిర్ జెట్టా, సాల్యుబుల్ ఆయిలా, మినరల్ ఆయిలా, వెజిటబుల్ ఆయిలా. సో ఇక్కడ మనకు ఏ కరెక్ట్ ఆన్సర్. డ్రై ఎయిర్ జెట్ అంటే అసలు క్యాస్ట్ ఐరన్ మీద డ్రిల్లింగ్ చేసేటప్పుడు మనం ఎలాంటి కూలింగ్ ద్రవాలను అంటే కూలెంట్లను వాడాల్సిన అవసరం లేదు, గాలి మాత్రం పెడితే సరిపోతుంది. తర్వాత నేమ్ ద పార్ట్ మార్క్డ్ యాస్ ఎక్స్ ఇన్ రేడియల్ డ్రిల్లింగ్ మిషన్. రేడియల్ డ్రిల్లింగ్ మిషన్లో ఈ పార్ట్ని ఏమంటారు అంటున్నాడు. ఇక్కడ ఎక్స్ ఇచ్చినాడు కదా, ఆ ఎక్స్ ఇచ్చినటువంటి మా పార్ట్ని ఏమంటారు? బేస్ అంటారా, స్పిండిల్ అంటారా, రేడియల్ ఆర్మ్ అంటారా, స్పిండిల్ హెడ్ అంటారా? సో ఇది మనకు డి వచ్చేసి స్పిండిల్ హెడ్. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఇది రేడియల్. ఇంతకుముందు వచ్చిన క్వశ్చన్లో ఇది మనకు రేడియల్ డ్రిల్లింగ్ మిషను. ఈ పార్ట్ వచ్చేసి మనకు ఇక్కడ డ్రిల్ బిట్ బిగిస్తాము, ఈ పార్ట్ అంతా కూడా వెనక్కి ముందు కదులుతుంది. ఈ మొత్తం ఈ బేస్ మొత్తం దీని చుట్టూ తిరుక్కొని వస్తుంది అనమాట. ఇది రేడియల్ డ్రిల్లింగ్ మిషన్ యొక్క అడ్వాంటేజ్. సో దీనికి మనకు రేడియల్ ఆర్మ్ కాదు, ఇది స్పిండిల్ హెడ్ అనేది మనకి ఇక్కడ కరెంట్. ఇది రేడియల్ ఆర్మ్ అవుతుంది పొడవుది, ఇది వచ్చేసి స్పిండిల్ హెడ్ అవుతుంది. సో ఇదంతా మనకు స్పిండిల్ హెడ్ అనమాట. తర్వాత 169 సెలెక్ట్ ద స్పిండిల్ స్పీడ్ ఆర్పిఎం ఫర్ హై స్పీడ్ స్టీల్ డ్రిల్ డయామీటర్ 24 mm అండ్ కటింగ్ స్పీడ్ V = 30 వెలాసిటీ.
మీటర్స్ పర్ మినిట్ టు డ్రిల్ మైల్డ్ స్టీల్. మైల్డ్ స్టీల్లో మనము 24 mm ఉన్నటువంటి డ్రిల్లింగ్ చేసుకోవడానికి దాని యొక్క కటింగ్ స్పీడ్ ఎంత కనుక్కోమంటున్నాడు. సో మనకు కటింగ్ స్పీడ్ వచ్చేసి దాని ఫార్ములా తెలిసి ఉండాలి మనకు. ఆ ఫార్ములా వచ్చేసి మనకు ఫార్ములా ప్రకారం వేసుకుంటా పోతుంటే కానీ అది లెక్క మళ్ళీ నేను ఇంకొక క్లాస్లో చెప్తాను. అది ఆల్రెడీ చెప్పి ఉన్నాను మీకు, కటింగ్ స్పీడ్ అండ్ ఫీడ్ లెసన్లో. ఆ లెసన్ చూసుకుంటే కానీ దాన్ని ఫార్ములా ఏందనేది అర్థమవుతుంది మీకు. సో ఇక్కడ మనకు వచ్చేసి 400 వచ్చేసి మనకు ఆర్పిఎం అవుతుంది. సి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అనమాట. 175 వచ్చేసి విచ్ వన్ ఈస్ యూస్డ్ టు బ్రింగ్ ద ప్లేట్స్ క్లోజ్లీ టుగెదర్ ఆఫ్టర్ ఇన్సర్టింగ్ ద రివిట్ ఇన్ ద హోల్. అంటే రివిటింగ్ చేసేటప్పుడు 2 ప్లేట్లను దగ్గరికి తీసుకొచ్చి వాటిలో రివిట్ పెట్టేసి రివిటింగ్ చేస్తాం. అట్లా రివిటింగ్ చేసేటప్పుడు రివిట్ పెట్టిన తర్వాత 2 ప్లేట్లను బాగా దగ్గరికి తీసుకురావడానికి ఏ టూల్ను ఉపయోగిస్తారు అంటున్నాడు. ఏ టూల్ను ఉపయోగిస్తాం ఇక్కడ? డ్రిఫ్టా, డొల్లీనా, రివిట్ సెట్టా, క్లాకింగ్ హామరా? క్లాకింగ్ హామర్ డొల్లీగా ఇది రివిట్ సెట్ అనమాట. రివిట్ సెట్ను ఉపయోగించి మనము 2 ప్లేట్లను దగ్గరికి తీసుకొస్తాం అనమాట. 171 వాట్ ఈజ్ ద యూస్ ఆఫ్ బెంట్ స్నిప్? బెంట్ స్నిప్ యొక్క ఉపయోగం ఏంటి? గ్రూవ్ కటింగ్, జిగ్జాగ్ కటింగ్, స్ట్రైట్ కటింగ్, సర్క్యులర్ కటింగ్. ఇక్కడ డి వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్ అనమాట. సర్క్యులర్ కటింగ్ అంటే కొంచెం రేడియస్ ఉంటే వాటిని కట్ చేసుకోవచ్చు అనమాట. 172 నేమ్ ద పార్ట్ ఆఫ్ లివర్ షేర్ మార్క్డ్ యాస్ ఎక్స్. ఈ కిందిది ఇక్కడ ఉన్నటువంటిది డౌన్ కటింగ్ ఎడ్జ్ అనమాట. బేస్ ప్లేటు, లివర్ ఆర్ము, లోవర్ బ్లేడు, అప్పర్ బ్లేడ్. లోయర్ బ్లేడ్ ఇది కింద ఉన్నటువంటి బ్లేడు, ఇది పైన ఉన్నటువంటి బ్లేడ్. ఇది డి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. ఆల్రెడీ నేను ముందు క్లాస్లో చెప్పుకున్నాను ఇది. 173 నేమ్ ద షీట్ మెటల్ ఆపరేషన్. నేమ్ ద షీట్ మెటల్ ఆపరేషన్. కింద జరిగేటువంటి షీట్ మెటల్ ఆపరేషన్ను ఏమంటారు? గ్రూవింగ్ అంటారా, నాచింగ్ అంటారా, బెండింగ్ అంటారా, ఫోల్డింగ్ అంటారా? ఏమంటారు? ఈ రెండింటిని పెట్టేసి ఈ విధంగా చేయడాన్ని ఏమంటారు అంటున్నాడు. సో దీన్ని మనము గ్రూవింగ్ అంటాం అనమాట. గ్రూవింగ్ ఏ వచ్చేసి మనకు గ్రూవింగ్. తర్వాత 74 నేమ్ ద జింక్ కోటెడ్ ఐరన్. ఐరన్కు జింకు కోటింగ్ చేస్తే ఆ ఐరన్ ఏమంటారు? బ్లాక్ ఐరన్ అంటారా, టిన్నెడ్ ఐరన్ అంటారా, స్టెయిన్లెస్ స్టీల్ అంటారా, గాల్వనైజ్డ్ ఐరన్ అంటారా? సో ఇది మనకు ఆల్రెడీ అందరికి బాగా తెలిసిండేది, గాల్వనైజ్డ్ ఐరన్ అని చెప్పేసి అంటారు. జిఐ. జింక్ అంటేనే మనకు గుర్తుపెట్టుకోండి, జింక్ అంటే కన్నా జిఐ షీట్లని అర్థం. తర్వాత 175 కాల్కులేట్ ద వెయిట్ ఆఫ్ స్టీల్ ప్లేట్ హ్యావింగ్ లెంగ్త్ ఆఫ్ 2000 mm, విడ్త్ ఆఫ్ 500 mm, థిక్నెస్ ఆఫ్ 4 mm and density of 7.85 grams per centimeter square. దాని యొక్క బరువు కనుక్కోమన్నాడు. అది దీనికి ఎన్ని ఇంటూ వేసుకుంటూ పోతే కన్నా అంటే 2000 × 500 × 4 వేసుకొని దానిలను డివైడెడ్ బై 7.85 కొడితే కన్నా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. సో అక్కడ మనకు వచ్చేసి 31 kg 4 గ్రాములు, 40 గ్రాములు, 31.4 kgs అనమాట. అది 400 గ్రాములు, 31.400 grams. అర్థమైంది కదా? అది బి వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్. 176 వచ్చేసి విచ్ షీట్ మెటల్ ఈస్ హైలీ రెసిస్టెంట్ టు కరోజన్ అండ్ అబ్రసైన్. ఏ స్టీల్ మనకు ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలలో ఏ స్టీల్ మనకు ఎక్కువ తుప్పు పట్టకుండా దాంట్లో ఉన్నటువంటి అబ్రసైన్స్ పాడు కాకుండా ఉండేటువంటి మెటీరియల్? కాపరా, బ్లాక్ ఐరనా, అల్యూమినియమా, గాల్వనైజ్డ్ ఐరన్? సో ఇక్కడ ఇచ్చిన దానిలో అంతా కూడా మనకు సి వచ్చేసి మనకు అల్యూమినియం అని చెప్పేసి అంటున్నాడు. సరే, సి అల్యూమినియం వచ్చేసి మనకు అసలు ఎప్పుడెక్కే కానీ తుప్పు పట్టదు, దాంట్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏవి కూడా పాడుగావు అనమాట. తర్వాత వచ్చేసి 177 వచ్చేసి వాట్ ఈజ్ ద ఫార్ములా టు కాల్కులేట్ ద సైజ్ అక్రాస్ ఫ్లాట్ టు ఫ్లాట్ ఆఫ్ రెగ్యులర్ ఎగ్జాగన్. రెగ్యులర్ ఎగ్జాగన్ యొక్క ఫ్లాట్ టు ఫ్లాట్ నుంచి దాని సైజు తెలుసుకోవడానికి ఏ ఫార్ములా వేస్తారు? √3a అనేది మనకు √3a అనేది మనకు సి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఎగ్జాగన్ యొక్క ఫ్లాట్ టు ఫ్లాట్ అంటే సైడ్ నుంచి సైడ్కు ఉన్నటువంటి లెంగ్త్ని చూసుకోవడానికి మనకు √a అనేది √3a అనేది ఉపయోగపడుతుంది. సి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. 178 వాట్ ఈజ్ ద యూస్ ఆఫ్ స్టేక్స్ ఇన్ షీట్ మెటల్ వర్క్.
షీట్ మెటల్స్ వర్క్ చేసుకునేటప్పుడు స్టేక్స్ అనేటి వాటిలను వాడుతూ ఉంటాం. వాటి యొక్క ఉపయోగం ఏంటంటే రెస్ట్ ఆఫ్ వర్క్ అంటే వర్క్ను సపోర్ట్ చేయడానికి ఉపయోగించుకుంటారు. సపోర్టింగ్ పీసెస్ అట్లనే పీసులను సపోర్టింగ్ చేసుకోవడానికి. రెస్ట్ అంటే దాని మీద ఉంచడానికి, సపోర్టింగ్ అంటే దాన్ని సపోర్ట్ చేసుకొని హమరింగ్ చేయడానికి, షార్పనింగ్ అంటే పదును పట్టుకోవడానికి, ఫోల్డింగ్ ఆఫ్ షేప్స్ రకరకాల షేపుల్లోకి మడతలు పెట్టుకోవడానికి ఈ స్టేక్స్ను ఉపయోగిస్తుంది. దేనిలోకి ఉపయోగపడుతుంది అంటున్నాడు. ఇక్కడ మనకు సపోర్టింగ్ పీస్ లాగా ఉపయోగపడుతుంది. స్టేక్స్ అనేవి మనకు జస్ట్ సపోర్టింగ్ చేసుకోవడానికి పనికి వస్తుంది అనమాట. 79 వచ్చేసి వాట్ ఈస్ ద మెటీరియల్ ఆఫ్ షోల్డర్. షోల్డర్ యొక్క మెటీరియల్ ఏంది అంటున్నాడు. వెల్డింగ్ రాడ్. వాట్ ఈస్ ద మెటీరియల్ ఆఫ్ షోల్డర్. షోల్డర్ యొక్క మెటీరియల్ ఏంది? వెల్డింగ్ రాడ్, సింథటిక్ ఎలిమెంటు, ప్యూర్ మెటల్ ఆర్ అలాయ్, నాన్ మెటాలిక్ ఎలిమెంట్. సో దీంట్లో ఏది కరెక్ట్ అంటున్నాడు. ప్యూర్ మెటల్ ఆర్ అలాయ్. ప్యూర్ మెటల్ అంటే పక్క ఒకటే రకానికి చెందినటువంటి మెటల్, లేకపోతే దాన్ని అలాయ్స్ కూడా ఉండొచ్చు. అది మనకు సి వచ్చేసి ప్యూర్ మెటల్ ఆర్ అలాయ్ అనమాట. తర్వాత 180 వచ్చేసి విచ్ ఫ్లక్స్ యూస్డ్ ఫర్ సోల్డరింగ్ సీట్స్ను వెల్డింగ్ చేసుకోవడానికి ఎలాంటి సోల్డర్స్ను ఉపయోగిస్తాము. షీట్లు ఏది విచ్ ఫ్లక్స్ ఈస్ యూస్డ్ ఫర్ సోల్డరింగ్ స్టీల్ను సోల్డరింగ్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఫ్లక్స్ ఏది? అమోనియం క్లోరైడా, జింక్ క్లోరైడా, రెజినా, పేస్టా, ఏది ఉపయోగపడుతుంది అంటున్నాడు. అమోనియం క్లోరైడ్ అనేది మనకు ఎక్కువ ఉపయోగపడుతుంది అనమాట, అమోనియం క్లోరైడ్. తర్వాత 181 వచ్చేసి వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గ్రూవర్. మనం షీట్ మెటల్లలో ఉపయోగించేటప్పుడు గ్రూవర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. దాంతో మనము ఏం చేస్తాము? రిలీజింగ్ ఆఫ్ షిమ్, కంప్రెస్ ద షిమ్, బి వచ్చేసి కంప్రెస్ ద షిమ్, సి వచ్చేసి క్లోజింగ్ అండ్ క్లాకింగ్ ఆఫ్ షిమ్, డి వచ్చేసి స్ట్రెస్ రిలీవింగ్ డ్యూరింగ్ షిమ్ ఆపరేషన్. సిమ్ ఆపరేషన్ చేసేటప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఒత్తిడిని తీసేయడానికి ఉపయోగపడుతుంది. దేనికి ఉపయోగపడుతుంది? సి వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్. క్లోజింగ్ అండ్ లాకింగ్ ఆఫ్ సిమ్. ఇంతకుముందు మనం బొమ్మ చూపించినాం కదా, అదో ఇది. సో ఇది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? బెండింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అట్లనే ఇక్కడ కూడా బెండింగ్ చేసిన తర్వాత క్లోజింగ్ అండ్ క్లాకింగ్ ఆఫ్ షిమ్ ఉపయోగపడుతుంది అనమాట. సి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. తర్వాత 182 వచ్చేసి మనకు వాట్ ఈజ్ ద మెటీరియల్ యూజ్డ్ టు మ్యానుఫ్యాక్చర్ రివిట్స్ని తయారు చేయడానికి ఏ మెటీరియల్ ఉపయోగపడుతుంది అంటున్నాడు. రబ్బరా, సింథటిక్ మెటీరియలా, హార్డెండెడ్ స్టీలా, మైల్డ్ స్టీలా. అంటే రబ్బర్తో రివిట్లు చేయరు, సింథటిక్ మెటీరియల్ కూడా పనికిరాదు, హార్డెండెడ్ స్టీల్ అసలు ఉపయోగపడదు, మైల్డ్ స్టీల్ మాత్రమే ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మనకు డి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. 183 వచ్చేసి నేమ్ ద పార్ట్ మార్క్డ్ యాస్ ఎక్స్ ఇన్ రివిట్లో ఉన్నటువంటి ఎక్స్ భాగాన్ని ఏమంటారు? తోక అంటారా, టైల్ అంటారా, బాడీ అంటారా, హెడ్ అంటారా, డయామీటర్ అంటారా? ఇది బాడీ అనమాట. ఇదంతా కూడా బాడీ అంటారు, అట్లనే డయామీటర్ కూడా అనొచ్చు. సో ఇక్కడ మనకు బి వచ్చేసి బాడీ, ఇది వచ్చేసి మనకు బాడీ అవుతుంది అనమాట. సో బాడీ అంటే బి కరెక్ట్ ఆన్సర్. 184 విచ్ ఈజ్ ద ఆపరేషన్ ఆఫ్ కవరింగ్ ఏరియా ఆఫ్ ద మెటల్ విచ్ మోల్టన్ షోల్డర్. బాగా అర్థం చేసుకోండి. విచ్ ఈజ్ ద ఆపరేషన్ ఆఫ్ కవరింగ్ ఏరియా ఆఫ్ ద మెటల్ విత్ మోల్టన్ స్టాక్ను వేసిన తర్వాత ఏ భాగం అయితే అక్కడ డెంట్లు కానీ గుంతలు కానీ వాటిని కవర్ చేయడానికి ఏ మెటీరియల్ను పోస్తారు? పోసేటువంటి ప్రాసెస్ని ఏమంటారు? పిక్లింగ్ అంటారా, స్వేజింగ్ అంటారా, షిమ్మింగ్ అంటారా, టిన్నింగ్ అంటారా? ఏం మెటీరియల్ తోటి లేకపోతే ఏ ఆపరేషన్ తోటి అక్కడ ఉన్నటువంటి గుంతల్ని పూడుస్తారు అంటున్నాడు. 184. డి వచ్చేసి టిన్నింగ్, అంటే టిన్ మెటీరియల్ తోటి దాంట్లను కవర్ చేసేస్తారన్నమాట. టిన్ అంటే ఈజీగా కరిగేటువంటి మెటీరియల్ కాబట్టి అది కరగబెట్టేసి పోస్తారు. దానికి ఎగ్జాంపుల్ కావాలంటే ఇప్పుడు మనకు రైలు పట్టాలను మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ను, ఆ రైలు పట్టాల మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ను టిన్ను పోసి జాయింట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మధ్యలో ఉన్నటువంటి ఆ గ్యాప్ వల్ల ఆ ట్రైన్ పోయేటప్పుడు ఎక్కువ సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఆ సౌండ్ తగ్గడానికి దాన్ని లెడ్ పోసేసి కవర్ చేస్తున్నారు కాబట్టి సాఫ్ట్గా మెత్తగా వెళ్ళిపోతూ ఉంటుంది. సో అది విషయం. 185 వచ్చేసి విచ్ రివిట్ ఈస్ యూస్డ్ ఇన్ హెవీ స్ట్రక్చరల్ వర్క్. ఎక్కువ స్ట్రక్చరల్ వర్క్లలో అంటే చాలా పెద్ద స్ట్రక్చర్స్ తయారు చేసేటప్పుడు ఎలాంటి రివిట్లను ఉపయోగిస్తారు? పాన్ హెడ్ రివిట్ను ఉపయోగిస్తారా, స్నాప్ హెడ్ రివిట్లను ఉపయోగిస్తారా, కౌంటర్ షంక్ రివిట్లను ఉపయోగిస్తారా, కోనికల్ హెడ్ రివిట్లను ఉపయోగిస్తారా అంటున్నాడు. మనకు పాన్ హెడ్ రివిట్ అనేది మెయిన్గా అన్నిటికీ ఎక్కడ చూసినా కూడా మనము పెద్ద
రైల్వే బ్రిడ్జిలు కానీ రైల్వే కన్స్ట్రక్షన్లలో ఎక్కడైనా కానీ రివిట్లను కానీ చూస్తే అవన్నీ కూడా పాన్ హెడ్డే, జనరల్గా రౌండ్గా ఉన్నటువంటి హెడ్గానే ఉపయోగిస్తారనమాట. సో ఇది మనకు పాన్ హెడ్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఏ. 186 వచ్చేసి వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ టూల్ యూజ్డ్ ఇన్ టు సపోర్ట్ ద స్నాప్ హెడ్ రివిట్. స్నాప్ హెడ్ రివిట్ను సపోర్ట్ చేయడానికి ఉపయోగపడేటువంటి సపోర్టర్ను ఏమంటారు అంటున్నాడు. డొల్లీ అంటారా, డ్రిఫ్ట్ అంటారా, రివిట్ సెట్ అంటారా, రివిట్ స్నాప్ అంటారా, ఏమంటారు? రివిట్ సెట్ అంటారు అనమాట, దాన్ని రివిట్ సెట్ అంటారు. సో సి వచ్చేసి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ మనకు. తర్వాత నేమ్ ద రివిటింగ్ డిఫెక్ట్ షోన్. ఇక్కడ రివిటింగ్ చేసినారు, దీంట్లో ఒక డిఫెక్ట్ వచ్చింది. ఇక్కడ కింద హెడ్ ఏమో కరెక్ట్గా సెంటర్లో ఉంది, పై హెడ్ ఏమో పక్కకి వెళ్ళిపోయింది పూర్తిగా. దీనికి కారణం, దీనికి ఇట్లా పోయిన దాన్ని ఏమంటారు? ఇంప్రాపర్ జాయినింగ్ ఆఫ్ ప్లేట్లా, అంటే ప్లేట్లు కరెక్ట్గా జాయింట్ చేయకపోవడమా? బర్స్ బిట్వీన్ ప్లేట్స్, అంటే ప్లేట్ల మధ్యలో బర్స్ ఏమైనా ఉంటే కానీ అక్కడ గ్యాప్ కనబడుతుంది, గ్యాప్ ఏం లేదు కాబట్టి అది కాదు. రివిటెడ్ నాట్ సెంటర్డ్ విత్ ద షాంక్. రివిటెడ్ సెంటర్లో లేదు, షాంక్కు సెంటర్లో లేదు అనేది కరెక్ట్ ఆన్సర్. బాడీ ఆఫ్ ద రివిట్ నాట్ పర్పెండిక్యులర్ టు ద ప్లేట్. బాడీ అనేది పర్పెండిక్యులర్గా బాడీకి లేదు అంటున్నాడు. అదేమో అదే ఈ ప్లేట్లకు బాడీ పర్పెండిక్యులర్గానే ఉంది, కాకపోతే రివిట్ హెడ్ మాత్రమే పక్కకు ఉంది కాబట్టి ఇక్కడ సి వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్ అనమాట. 188 విచ్ టూల్ యూజ్డ్ ఇన్ షీట్ మెటల్ వర్క్ టు స్క్రైబ్ ఏ సర్కిల్ ఆర్ ఆర్క్ విత్ ఏ లార్జ్ డయామీటర్. పెద్ద డయామీటర్లను గీసుకోవడానికి ఉపయోగపడేటువంటి టూల్ని ఏమంటారు అంటున్నాడు. స్ప్రింగ్ కాంపసా, ట్రామెలా, వింగ్ కాంపసా, ఆర్డినరీ కాంపస్. ఇక్కడ మనకు సి వచ్చేసి వింగ్ కాంపస్. స్ప్రింగ్ కాంపసు, ట్రామెలు, వింగ్ కాంపస్ ఈ మూడు కూడా ఒక రకానికి చెందినవి. దీనిలో చిన్నది పెద్దది ఉంటుంది అన్నమాట. ఇక్కడ పెద్ద సర్కిల్ గీసుకోవాలన్నాడు కాబట్టి వింగ్ కాంపస్ వచ్చేసి మనకు చాలా పెద్దగా గీసుకోవచ్చు. ఇక్కడ ట్రామిల్ వచ్చేసి 2 పొడవు రాడుకు 2 లెగ్గులాగా ఉంటాయి, దాంతో ఇంకా పెద్ద సర్కిల్స్ గీసుకోవచ్చు అనమాట. అది మనకు ట్రామిల్ వచ్చేసి బి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. వై బర్ ఫామ్ ఆన్ ద అండర్ సైడ్ ఆఫ్ ద షీట్ మెటల్ వెయిల్ షేరింగ్. అంటే కత్తెరతో కట్ చేసినప్పుడు పూర్తిగా కట్ అయ్యి నీట్గా ఉండకుండా కొంచెం మెటీరియల్ కిందికి బెండ్ అవుతుంది. మెటీరియల్ అంటే అది చిప్స్. ఎందుకు కారణం అంటాడు. నో క్లియరెన్స్, హార్డెండెడ్ మెటల్, ఇంక్రీస్ ఇన్ ఫోర్స్, ఎక్సెసివ్ క్లియరెన్స్. సో ఇక్కడ డి వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్. ఎక్సెసివ్ క్లియరెన్స్ అంటే కత్తెరకు మధ్యలో బాగా ఫ్రీగా ఉన్నప్పుడు అట్లా కట్ అయిపోయినప్పుడు మెటీరియల్ కిందికి వంగుతుంది అనమాట. కత్తెరలో ఎలాంటి క్లియరెన్స్ లేకుండా బాగా టైట్గా ఉండాలన్నమాట. వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ పార్ట్ మార్క్డ్ ఎక్స్. దీంట్లో ఇది కూడా కటింగ్ లివర్ మిషను. ఈ షేరింగ్ మిషన్లో ఈ భాగాన్ని ఏమంటే ఇది హ్యాండిల్ లాగా ఉంది కదా, దీన్ని ఏమంటారు అంటే ఇది క్లాంప్. బాడీ క్లాంపు, అప్పర్ బ్లేడ్, లోయర్ బ్లేడ్. అప్పర్ బ్లేడ్ కాదు, లోయర్ బ్లేడ్, క్లాంప్. ఇది జస్ట్ ఇది క్లాంప్ మాత్రమే. సో బి వచ్చేసి మనకాడ కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఈరోజుకి చాలు ఇప్పటికే క్లాస్ లెంగ్త్ అయిపోయింది. నెక్స్ట్ క్లాసు మనము రేపు చెప్పుకుందాము. అంతవరకు మీరు ఈ క్లాస్ బాగా వినండి. వినిన తర్వాత మీ ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.